ये सब अलग-अलग तरीके का रास्ता है। कृष्ण भगवान गीता में बताते हैं। ఇవన్నీ స్మరణకు వివిధ మార్గాలు. గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు కర్మను ఆచరించండి. ఫలితాన్ని ఆయనకు సమర్పించండి. इस दुनिया में भी जब भी हम काम करते हैं, ఏ పని చేస్తున్నా గురువుగారిని తలుచుకుంటూ చెయ్యండి. ఆయన కొరకే మనం పని చేస్తున్నామని తలుచుకోండి. ఇది మీకు కష్టమైతే, ఈ పని ఆయనే మనతో చేయిస్తున్నారనే ఆలోచన కలిగి ఉండండి. तीसरा है उपाय कि जो हमें आध्यात्मिक हालत मिलती है इस ध्यान के बाद की, మూడవ ఉపాయం ధ్యానంలో లభించిన అనుభవాలతో మమేకమై ఉండండి. నాలుగో ఉపాయం ఏదైనా పని మొదలుపెట్టే ముందు ప్రార్థనాపూర్వకంగా ఆయనతో మమేకమవ్వండి. మనఃపూర్వకంగా నేను పరమాత్మతో కలిసి ఉన్నాను అనే తలంపు నిలుపుకోవడానికి ప్రయత్నం చేయండి. दूसरा काम शुरू करते हैं, एक काम खत्म हुआ फिर से याद करवाइए। ప్రస్తుతం చేస్తున్న పని పూర్తయి రెండవ పని మొదలుపెట్టే ముందు మరలా ఇదే విధంగా తలుచుకోండి. మీకు నచ్చిన, మీ మనసుకు భారం కలిగించని, మీకు ఆనందం కలిగించే ఏ ఉపాయాన్నైనా ఎంచుకోవచ్చు. కానీ మనం సమర్థవంతంగా ధ్యానం ఆచరించకపోతే, ధ్యానమయులం కాకపోతే ఈ నిరంతర స్మరణ, నిరంతర భక్తి, ప్రేమ ప్రవాహపు అలలు మనలో ఉప్పొంగవు. ధ్యానమయం కానంత వరకు ఈ స్మరణ కూడా పొడిగా, నిస్సారంగా ఉంటుంది. భక్తి లేకపోతే స్మరణ నిస్సారమైపోతుంది.